శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శని గోచారము అంటే శని సంచరిస్తున్నటువంటి సమయం లోపల జాతకునికి అంటే 12 రాశులలో జన్మించినటువంటి వాళ్లకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, శని ఒక రాశిలో సంచరించడానికి దాదాపుగా 2.5 సంవత్సరాలు పడుతుంది. అంటే అత్యంత సమయము తీసుకునేటువంటి గ్రహము శనీశ్వరుడే. కనుకనే ఆ శని యొక్క వెలాసిటీ చాలా తక్కువ ఉంటుంది. అంటే రాశి లోపల ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం ఉంది. కనుక శని యొక్క ప్రభావము మానవుని పైన అత్యంత ప్రధానంగా అంటే ఎక్కువ మోతాదులో ఆ శని యొక్క ప్రభావం ఉండేటువంటి అవకాశం బాగా ఉంటుంది అని మన శాస్త్రం చెప్తోంది. అయితే ఈ శని 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉన్నప్పుడు వివిధ నక్షత్రాల లోపల కూడాను మారుతూ ఉంటాడు. మీనరాశిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు శనీశ్వరుడు. అంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంతో ప్రారంభమయ్యి రేవతి నక్షత్రం 4వ పాదంతో ఎండ్ అవుతుంది ఈ మీనరాశి. అంటే మొత్తం కలిపినట్టయితే 9 పాదాలలో ఈ శనీశ్వరుడు సంచరిస్తాడు మీనరాశిలో. అయితే ఈ మీనరాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు మొత్తం మీనరాశిలో ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని ఇస్తాడా అందరికీ అనంటే ఇవ్వడు. వాళ్ళ జాతకాలను బట్టి ప్రభావం ఉంటుంది. వాళ్ళు పుట్టినప్పుడు శనీశ్వరుడు ఉన్నటువంటి స్థితికి అనుకూలంగా ప్రభావం ఉంటుంది. పుట్టిన సమయం లోపల శని ఉచ్చ స్థానంలో మిత్రస్థానంలో ఎక్కువ అష్టకవర్గ బిందువులను కలిగి ఉన్నట్టయితే శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. గోచార రీత్యా అశుభ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడాను మనము ఫలితం చెప్పేటప్పుడు మనం లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ శని కూడాను 9 పాదాలలో సంచరిస్తున్నాడు. అంటే 3 నక్షత్రాలలో సంచరిస్తున్నాడు. 3 నక్షత్రాలలో ప్రస్తుతం రేవతి నక్షత్రంలో 17 మే 2026 నుండి 9 అక్టోబర్ 2026 వరకు రేవతి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. రేవతి నక్షత్రం అంటే మీనరాశిలో ఎండింగ్ నక్షత్రం అన్నమాట. అక్కడి నుండి మళ్ళీ భచక్రం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అశ్విని నక్షత్రంలోకి వెళ్ళిపోతాడు. అంటే మేషరాశిలోకి వెళ్తాడు. కనుక ఈ మీనరాశిలో అంత్య నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల రేవతి నక్షత్రంలో ప్రధానంగా సంచరిస్తున్నటువంటి సమయంలో మేషాది 12 రాశుల వారికి శని యొక్క ప్రభావము ఎలా ఉంది అనే విషయాన్ని మనము విశ్లేషిద్దాం. విశ్లేషించి దానికి అనుగుణంగా మనం ఫలితాలను తెలుసుకుందాం. మిథున రాశి వారికి రేవతి నక్షత్రంలో శనీశ్వరుడు సంచరిస్తున్నటువంటి సమయంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. రేవతి నక్షత్ర సంచారము అనంటే మీనరాశిలో సంచరిస్తున్నాడు శనీశ్వరుడు. మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయం మనము రాశి ఆధారంగా ప్రథమంగా చూసినట్టయితే, మిథున రాశి నుండి మీనరాశి 10వ స్థానం అవుతుంది. అంటే 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. మిథున రాశికి అధిపతి బుధుడు, రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు. కాబట్టి ఈ మిథున రాశి వారికి ఆధిపత్యం మనం చూసినట్టయితే ఈ గ్రహాలకు అన్యోన్యత ఉంది. 10వ స్థానంలో సంచారం కొంత ప్రతికూలమే అయినప్పటికీ గోచార రీత్యా ఇక
రాశి పరంగా మనకు ఎలా ఉంటుంది అనే విషయం మనం చూసినట్టయితే, ఉద్యోగస్తులకు వర్క్ లోపల కొంత ప్రెషర్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రమోషన్ కొరకై ఎదురు చూస్తున్నటువంటి వారికి ప్రమోషన్ లోపల ఆలస్యం గోచరిస్తుంది. ఉద్యోగస్తులు ముఖ్యంగా అధికారులతో కొంత జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో మీరు ముభావంగా అన్యమనస్కంగా ఉన్నట్టయితే ఇబ్బందులను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కనుక కొంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్లకు గౌరవ మర్యాదలు ఇస్తూ మనము పనులు నెరవేర్చుకోవడం చాలా ముఖ్యమైనటువంటి కర్తవ్యం. బాధ్యతలు పెరుగుతాయి. ఇకపోతే సమాజంలో ఉన్నటువంటి గౌరవ మర్యాదలకు ఇబ్బంది లేదు. మీరు కొంత శ్రమించినట్టయితే గౌరవ మర్యాదలు యథాతథంగా ఉంటాయి, పూర్వం మాదిరిగానే కొనసాగుతాయి. తండ్రి యొక్క ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి మిథున రాశి వాళ్ళు. ప్రభుత్వ పనులు నెరవేరుతాయి, అయితే అందులో కొంత ఆలస్యం గోచరిస్తుంది. క్రమశిక్షణతో మీరు ఉన్నట్టయితే, అంటే ఒక ప్లానింగ్తో మీరు ముందు వెళ్ళినట్టయితే సత్ఫలితాలను పొందే అవకాశం కూడాను బాగా కనబడుతుంది. వ్యాపార విస్తరణకు కూడాను కొంత అనుకూలంగా ఉంది. శ్రమకు తగినటువంటి ఫలితము చివరికి మీకు లభిస్తుంది. ఇలాంటి ఫలితాలు రాశి పరంగా మనం ఆలోచించినట్టయితే మిథున రాశి వారికి ఉన్నాయి. ఇక మిథున రాశి జాతకులకు అందరికీ కూడాను ఒకే రకమైనటువంటి ఫలితం ఉంటుందా అనంటే ఉండదు. గనక నక్షత్రాల వారీగా కొంత మనము విశ్లేషణలోకి వెళ్ళినట్టయితే, మిథున రాశి అనగానే మృగశిర నక్షత్రం 3-4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు అందరూ కూడాను వస్తారు. గనక నక్షత్రాల పరంగా కొంత మనం చూసినట్టయితే, రేవతి నక్షత్రంలో శని సంచారం మృగశిర వాళ్ళకు ఎలా ఉంటుంది అంటే, మృగశిర నక్షత్రం 3-4 పాదాలలో ప్రత్యేకంగా జన్మించినటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు, రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు. మృగశిర నుండి రేవతి నక్షత్రాన్ని చూసినట్టయితే నవతార వర్గం లోపల కూడాను కొంత ప్రతికూలత ఉంది. కాబట్టి ప్రత్యేకంగా మృగశిర నక్షత్రం వాళ్లకు కొంత బరువు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ పరంగా కానివ్వండి, ఉద్యోగ పరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, చేసేటువంటి పనుల లోపల బాధ్యతలు పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కొత్త పనులు ప్రారంభించాలి అనేటువంటి మనస్తత్వంతో మీరు ముందుకు వెళతారు, కానీ అందులో కొంత ఆలస్యం గోచరిస్తుంది. ప్రతి పనికి కూడాను 4 సార్లు ఆలోచించవలసి వస్తుంది, 4 సార్లు వెళ్ళవలసి వస్తుంది. వెళ్ళినప్పటికీ ఆ పని అనుకూల సమయం లోపల అనుకున్నట్టుగా పూర్తి కాకపోవడంతో కొంత మనస్తాపానికి గురయ్యేటువంటి అవకాశాలు కూడాను ఒక పక్కన కనబడుతున్నాయి. ఇకపోతే అధికారులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాన్ని మీరు కొంత జాగ్రత్తగా తీసుకోవాలి. ఉద్యోగస్తులకు ముఖ్యమైనటువంటిది కనుక అధికారులతో మీరు అన్యోన్యంగా ఉండడానికై ప్రయత్నాలు చేయాలి. ఇక రావాల్సినటువంటి ప్రమోషన్, రావాల్సినటువంటి ఏరియర్స్, డబ్బు కానివ్వండి, పదవులు కానివ్వండి, కొంత ఆలస్యము అందులో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు పెరుగుతాయి, అంటే మీరు ఫ్రీక్వెంట్గా ప్రయాణాలు చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇకపోతే టెక్నికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత మంచి అవకాశాలే కనబడుతున్నాయి. పోటీతత్వం పెరుగుతుంది. వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, విద్యార్థులకు కానీ కొంత పోటీతత్వంతో మీరు ముందుకు వెళ్ళినట్టయితే సత్ఫలితాలు కనబడుతున్నాయి. కోర్టు విషయాలలో మట్టుకు కొంత జాగ్రత్త వహించాలి. క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరము మృగశిర నక్షత్రం వాళ్లకు ఈ సమయం లోపల అనే విషయం మనకు ఇక్కడ నక్షత్రపరంగా చూసినట్టయితే తెలుస్తుంది. ఇక 2వ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రానికి రాహు అధిపతి,
రేవతి నక్షత్రానికి బుధుడు అధిపతి. నక్షత్ర పరంగా ఆలోచించినట్టయితే కొంత కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరుద్ర నక్షత్రానికి. రాశి పరంగా దశమ స్థానంలో గురువు ప్రతికూలం అయినప్పటికీ ఆరుద్ర నక్షత్రం వాళ్లకు ప్రత్యేకంగా ఈ రేవతి నక్షత్ర సంచారం కొంత కలిసి వస్తుంది. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి. ఎలాంటి విషయాలలో మనకి కలిసి వస్తుంది అనేది మనం చూసినట్టయితే, పూర్వము ఉద్యోగంలో ఉన్నటువంటి అనిశ్చితి దూరం అవుతుంది. అంటే అన్సర్టనిటీ ఏదైతే మీరు ఫేస్ చేస్తున్నారో అది దూరం అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది ఆరుద్ర నక్షత్ర జాతకులకు. మానసికంగా పూర్వం ఎదుర్కొన్నటువంటి ప్రెషర్, ఒత్తిడి ఇవన్నీ కూడాను క్రమేపీ తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. కొంత ప్రశాంతత ఏర్పడుతుంది. అయితే రాహువు అధిపతి గనక ఆకస్మికమైనటువంటి మార్పులు ఉంటాయి. ఆకస్మికమైనటువంటి మార్పులు అనంటే ఇవి పాజిటివ్ సైడ్గా మీకు ఆకస్మిక మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఉన్నటువంటి ప్లేస్ నుండి వేరే ప్లేస్కు వెళ్ళడం కానీ, ఉద్యోగస్తులు ఉన్నటువంటి ఆ సంస్థ నుండి వేరే సంస్థలోకి వెళ్ళడం కానీ ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే పూర్వము ఫేస్ చేసినటువంటి చాలా సమస్యలు దూరమవుతాయి. కఠిన నిర్ణయాలు తీసుకోవలసినటువంటి సమయం, అంటే మీరు ఒక ప్రోగ్రాం వేసుకొని ఆ ప్రోగ్రామును అమలు చేసేటువంటి క్రమం లోపల చాలా ఖచ్చితత్వంతో మీరు ఉన్నట్టయితే సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు చేసేటువంటి పనిపైన చాలా అనుకూలమైనటువంటి ప్రభావం కనబడుతుంది శని సంచారం. కాబట్టి సహనం అనేటువంటిది మిమ్మల్ని రక్షిస్తుంది. ఒక రక్షణ కవచంగా మీకు ఉంటుంది ఆరుద్ర నక్షత్రం వాళ్లకు. కాబట్టి ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఏ రంగంలో ఉన్నప్పటికీ, ముఖ్యంగా ఈ రేవతి నక్షత్రంలో శని సంచరిస్తున్నటువంటి సమయం చాలా కలిసి వస్తుంది. దీన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే నెమ్మదిగా మీ లోపల డెవలప్మెంట్, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి, పురోగతి బాగా కనబడుతుంది. ఒక జీవన విధానం లోపలనే మీకు మార్పు కనబడుతుంది. ఇక మూడవ నక్షత్రం మనం చూసినట్టయితే పునర్వసు నక్షత్రం. పునర్వసు 1, 2, 3 పాదాలు కూడాను మిథున రాశి కిందికి వస్తాయి. ఇలా మిథున రాశి, పునర్వసు నక్షత్రం, రేవతి, మీనం ఈ కాంబినేషన్ చూసినట్టయితే కొంత పునర్వసు నక్షత్రం వాళ్ళు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అంటే మిథున రాశి రాశి ప్రకారంగా దశమ స్థానం, నక్షత్ర ప్రకారంగా నక్షత్రం టు నక్షత్రం మనం చూసినట్టయితే కూడాను కొంత ఇబ్బందులు, ఆలస్యము, ఆటంకాలు ఇలాంటివి కనబడుతున్నాయి. కాబట్టి మీరు పెద్దల యొక్క సహాయ సహకారాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళ సూచనలను ఓవర్లుక్ చేయకుండా చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. సమాజంలో మీకు ఉన్నటువంటి గౌరవాన్ని నిలుపుకోవడానికై మీరు ప్రయత్నాలు చేయాలి. ఇకపోతే టీచింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత అనుకూలం కనబడుతుంది. కళారంగంలో ఉన్నటువంటి వారికి, సాహిత్యంలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, వీళ్ళందరికీ కూడాను కొంత అనుకూలత గోచరిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో మట్టుకు కొంత ప్రతికూల ఫలితాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా వాటిని ఫేస్ చేయాలి. అనవసరమైనటువంటి విషయాలలోకి వెళ్లకుండా మన పరిధిలో ఉన్నంత వరకే ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా అవసరము. వ్యాపార విస్తరణకై మీకు అవకాశాలు వస్తాయి. అయితే పూర్వాపరాలను బాగా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలను సందర్శించడము, నదీ స్నానాలు చేయడము ఇలాంటి వాటిపై మీరు మనస్సు నిలుపుతారు. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. భావోద్వేగాలకు వెళ్లకుండా మీరు బాధ్యతను గుర్తెరిగి పనులు చేసుకుంటా ముందుకు వెళ్ళినట్టయితే శ్రమకు తగినటువంటి ఒక స్థిరమైనటువంటి విజయం మీకు చేకూరే అవకాశాలు బాగా ఉన్నాయి. సంతానం విషయంలో మట్టుకు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.
ఇక మీరు చేసేటువంటి పని ఫలితము మీకు ఈక్వల్గా ఉండడం మూలకంగా కొంత సంతృప్తిని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా పునర్వసు నక్షత్రం వాళ్లకు కొంత శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు ఉన్నాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే మిథున రాశి జాతకులకు రాశి ఆధారంగా శనీశ్వరుడు దశమ స్థానంలో సంచరించడం ప్రతికూలమే అయినప్పటికీ ఇందులో ప్రత్యేకంగా ఆరిద్ర నక్షత్ర జాతకులకు ఈ సమయము బాగా కలిసి వస్తుంది. తర్వాత మృగశిర నక్షత్రం వాళ్లకు, పునర్వసు నక్షత్రం వాళ్ళకు కూడాను కొంత మోతాదులో కలిసి వస్తుంది. దీన్ని సద్వినియోగపరచుకోండి. రేవతి నక్షత్రంలో శనీశ్వరుడు సంచరిస్తున్నటువంటి సమయంలో ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా రాశిపరంగా నక్షత్రం ప్రకారంగా విభిన్నమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శనీశ్వరుడు ముఖ్యంగా 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో రాశి పరంగా ఆలోచించినట్టయితే మంచి ఫలితాలను ఇస్తాడు. అంటే శుభ ఫలితాలను ఇస్తాడు, శుభప్రదం అన్నమాట. ఇక 4 అర్ధాష్టమ స్థానం, 8 అష్టమ స్థానం, 12 ద్వాదశ స్థానం, 1 జన్మస్థానం, 2 ద్వితీయ స్థానం. ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అంటే 12, 1, 2 ఈ స్థానాలు ఏలినాటి శని ప్రభావం కిందికి వస్తాయి. 4, 8 స్థానాలు అర్ధాష్టమ స్థానం, అష్టమ స్థానం, ఇవి దుస్థానాలు. ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మనకు దుష్ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే కఠినమైనటువంటి పరీక్షలకు మనం నిలబడవలసి వస్తుంది. ఇక సప్తమ స్థానము, దశమ స్థానము కొంత బాధ్యతలను మనకు కలుగజేస్తాయి. అంటే ఈ స్థానాలు న్యూట్రల్ స్థానాలు అన్నమాట. అంటే గోచార రీత్యా ప్రతికూలమే అయినా కూడాను మనము కొంత కష్టపడి ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఫలితాలను మనము మన వైపుకు మోల్డ్ చేసుకోవడానికి అవకాశాలను కలిగించేటువంటి స్థానాలు అన్నమాట. ఈ విధంగా ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ముఖ్యంగా 4, 8, 12, 1, 2 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. శని ముఖ్యంగా మనకు వేటిపైన ప్రభావం చూపిస్తాడు అనే విషయాన్ని కూడాను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటంటే మానవుని యొక్క కర్తవ్యము 2. 1 భగవంతుణ్ణి మనం కొలవడము, కష్టాల నుంచి గట్టెక్కించడానికి భగవంతుణ్ణి కీర్తించడము, భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణం చేయడము, ఇది ఒక రకమైనటువంటి పరిహారం. 2వది శని యొక్క కారకత్వము, శని యొక్క ప్రభావము ఏ కార్నర్ పైన ఉంటుంది అనే విషయాన్ని మనము తెలుసుకొని పసిగట్టి వాటిపైన మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అంటే ఆ కార్నర్స్లో మనకు నష్టం జరగకుండా మనము ఎక్కువ ఫలితాలను, ఎక్కువ ప్రభావాన్ని మన వైపు నుంచి మనము ఎక్కువ నైపుణ్యాన్ని మనం చూపించాలి. అంటే ఎఫర్ట్స్ పెట్టాలి. ఏంటంటే శని ముఖ్యంగా శని స్వభావము పనులను ఆలస్యంగా పూర్తి చేయిస్తాడు, పనుల లోపల ఆటంకాలను కలిగిస్తాడు, మన లోపల ఒక క్రమశిక్షణను తీసుకువస్తాడు. ఇది కొంత పాజిటివ్ పాయింట్. అంటే కష్టాలకు గురి చేస్తాడు, కానీ ఆ కష్టాల నుంచి మనిషి ఒక క్రమశిక్షణను నేర్చుకుంటాడు. అంటే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి జీవన విధానము ఒక క్రమశిక్షణలోకి తీసుకురావడానికి శనీశ్వరుడు బాగా ఉపయోగపడతాడు. తర్వాత మనము చేసినటువంటి పనులకు ప్రతిఫలాన్ని కూడాను పొందేటువంటి అవకాశం ఇస్తాడు. అంటే కర్మఫలం అన్నమాట. ఏదైనా కూడాను ఫలితం అనేది మనం చేసేటువంటి కర్మ పైననే ఆధారపడి ఉంటుంది అనేటువంటి ఒక విచక్షణను మన లోపల కలిగిస్తాడు శనీశ్వరుడు. కాబట్టి కర్మకు ప్రాధాన్యత మన లోపల కలిగిస్తాడు. అంటే పనులు మనము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనులు చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వాన్ని మన లోపల క్రియేట్ చేస్తాడు. బాధ్యతలను గుర్తు చేస్తాడు.
కాబట్టి ఇలాంటి కార్నర్స్ లోపల శని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి మనం వీటిపైన ఫోకస్ చేసి మన నైపుణ్యతను ఎఫర్ట్స్ను పెట్టినట్టయితే మనము కొన్ని అనర్థాలను రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే భగవంతుణ్ణి మనం ప్రార్థించేటువంటి సమయంలో ముఖ్యంగా శనీశ్వరుడి యొక్క మూల మంత్రాన్ని మనము చదువుకోవాలి ప్రతినిత్యం కూడాను. ఏంటి అని అంటే, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోండి. స్నానం చేసిన తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గర ఒక్క క్షణం నిశ్చలమైనటువంటి మనస్సుతో నిలిచి ఆ భగవంతుణ్ణి నమస్కరిస్తూ ఈ శ్లోకాన్ని పఠించండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. నల్ల వస్త్రము, నువ్వుల నూనె, ఇనుప ముక్క ఇలాంటివి దానంగా ఇవ్వండి. నీడీ పర్సన్స్కు వస్త్రదానం చేయండి. అంటే ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో వాళ్లకు వస్త్రదానం చేయండి. ఆకలితో అలమటిస్తున్నటువంటి వాళ్లకు మీ శక్తి కొలది అన్నదానం చేయండి. రోజు ఒకరికి ఇద్దరికి మీకు వీలైతే అన్నం పెట్టించండి. ఇలాంటివి చేయడం మూలకంగా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తప్పకుండా గ్రహాల మూలకంగా ఏవైతే దుష్ప్రభావము కలుగుతుందో అవన్నీ కూడాను దూరమవుతాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుభం.